3 రోజుల నుంచి మణి అన్నపురెడ్డి అలియాస్ శివ అన్నపురెడ్డి అనేటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఈనాడు ఫ్రంట్ పేజీ నుంచి లోపల పేజీల దాకా కథనాలు రాస్తుంది. అతను సిబిఐ పెట్టినటువంటి కేసులో 2వ నిందితుడు. అతను ఇక్కడ జగన్తో తిరుగుతున్నాడు, విజయసాయిరెడ్డితో తిరుగుతున్నాడు. అతన్ని ఇక్కడ కాపాడుకొస్తున్నారు. ఎందుకని సిబిఐ అరెస్ట్ చేయలేకపోతుందని రాశారు. ఆ తర్వాత పేరు మార్చుకుని ఫేస్బుక్లో ఇది అకౌంట్ కూడా మార్చేశాడంటే ఆ తర్వాత అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేశాడని రాసుకొచ్చారు. సిబిఐ ఇతను ఎందుకు పట్టుకోలేకపోతుంది అన్నటువంటిది. అయితే పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా న్యాయమూర్తులను తిట్టడం తప్పే. నేను ఆ రోజునే దాన్ని క్వశ్చన్ చేశాను. న్యాయమూర్తులను దూషించడం తప్పు, వ్యక్తిగతంగా నిందించడం తప్పు అన్నటువంటి. న్యాయమూర్తిని ఎవరు నిందించినా తప్పే, అరెస్ట్ చేయాలి. ఆ రోజు న్యాయమూర్తులందరూ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎలాగంటే సిబిఐ దర్యాప్తుకి న్యాయమూర్తులే ఆదేశించారు. అలాగే సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయవు, నీకు చేత కాకపోతే చెప్పు, మేము ఎలా తెప్పించాలో చూస్తామంటూ ఒక న్యాయమూర్తి గారు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ న్యాయమూర్తి గారు తర్వాత తొలగించబడ్డారు మొన్న మధ్యనే ఆ మధ్యవర్తిత్వ కోర్టు నుంచి. ఆయన ఏ స్థాయిలో ఆంధ్ర గురించి అంటే తనకి తానే చివరికి రాష్ట్రపతి పాలన పెట్టడానికి రెడీ అయిపోయారు. అలాంటి ఆయన వల్లనే ఈ కేసు అంతా వచ్చింది. ఓకే, మిగతా న్యాయమూర్తులని నిందించలేదా? ఆ ఒక్క రాకేష్ కుమార్ గారి గురించినే ప్రధానంగా వచ్చిందంతా. ఆయన ఆవేశంలో నుంచి వచ్చిందే సిబిఐ దర్యాప్తు ఇదంతా. రైట్, అయినా సరే న్యాయమూర్తిని తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరి మొన్ననే కదా చంద్రబాబు గారి అరెస్ట్ సందర్భంగా న్యాయమూర్తులు ఎంతమంది దూషించారు తెలుగుదేశం వాళ్ళు. చివరికి ఆవిడ మ్యాజిస్ట్రేట్ని అయితే కుటుంబంతో సహా లాగారు, కులాలతో సహా లాగారు. ఆవిడికి నువ్వు ఎవరికో కుటుంబ ఇది వైసీపీలో ఉన్నటువంటి ఎవరికో చుట్టరేఖ ఉందని కూడా లాగారు. ప్లస్ హైకోర్టు న్యాయమూర్తుల్ని తీవ్రంగా దూషించారే, దాంట్లో ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదే. కోర్టులో కేసు వేస్తే అదే న్యాయమూర్తులు 40 వాళ్ళని నోటీసులు ఇచ్చి ఎవరిని తీసుకోమన్నారు. నోటీసులు ఇచ్చారు, ఎవరిని తీసుకున్నారు, ఏం జరగల. సిఐడినే చేసింది అది. సిఐడి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయని వాళ్ళ కోర్టు. అంటే తెలుగుదేశం వాళ్ళు తిడితే న్యాయమూర్తుల్ని వాళ్ళని ఎవరిని జైల్లో కూడా పెట్టకూడదు. అదే దీంట్లో అయితే అవుతు శ్రీధర్ ఇట్లా కొంతమందిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి దాదాపు 2-3 నెలలు బయటికి కూడా రానిలేదు బెయిల్. బట్ అక్కడ అసలు జైలుకే పోలేదు. అంటే న్యాయమూర్తులు తిట్టాలంటే కూడా ఒక అర్హత ఉండాలనుకుంటా. మరి న్యాయస్థానాలకి నాకైతే ఇందులో న్యాయ వ్యవస్థని కించపరుస్తూ, న్యాయ వ్యవస్థని దూషిస్తూ, న్యాయ వ్యవస్థలో లోపాలని ఎత్తి చూపెట్టడంలో తప్పులేదు, తీర్పు మీద వ్యాఖ్యానించడం కూడా తప్పలేదు. కానీ వ్యక్తిగత దోషం చేయడం, న్యాయమూర్తుల ఉన్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బతీయడం, న్యాయమూర్తులను అవమానించడం, న్యాయ వ్యవస్థకి సంబంధించిన మౌలిక ప్రాతిపదికని దెబ్బతీయడం అన్నటువంటి చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి సందర్భంలో దీంట్లో మళ్ళీ పక్షపాత ధోరణి ఏంటో అర్థం కావట్లేదు.